ఉన్నావంట? అవును మేడం, చిన్నికి సంబంధించి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ధైర్యంగా చెప్పు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం మా అన్నయ్యకి తప్ప ఎవరికీ చెప్పొద్దు మేడం. చెప్పనులే, ఎవ్వరికి చెప్పను. పొరపాటును కూడా చెప్పొద్దు మేడం. చెప్పను, ప్రామిస్. అయ్యో, ప్రామిస్ చెయ్యక్కర్లేదు మేడం. నా భయం కొద్దీ మీకు మరీ చెప్తున్నానే తప్ప మీ మీద నమ్మకం లేక కాదు. ఎక్కడో రాజమండ్రిలో ఉన్న మా అన్నయ్య దగ్గరికి నా బిడ్డని జాగ్రత్తగా తీసుకెళ్లి అప్పగించారు. అంతటితో మీ బాధ్యత తీరిపోయిందనుకోకుండా మళ్ళీ తిరిగొచ్చి అక్కడ పరిస్థితుల గురించి నాకు వివరంగా చెప్పారు. అప్పుడే నాకు మీ మీద కొండంత నమ్మకం కలిగింది మేడం. ఆ నమ్మకంతోనే చిన్నికి సంబంధించిన ఈ ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకున్నాను. చిన్ని చాలా ప్రమాదంలో ఉంది మేడం. చెయ్యని నేరాన్ని నా మీద వేసి నాకు శిక్ష పడేలా చేశారు కొంతమంది దుర్మార్గులు. చిన్ని బయటికి వెళ్ళిందని ఆ దుర్మార్గులకి తెలిస్తే చిన్నికి చాలా ప్రమాదం. చిన్ని ప్రమాదంలో ఉందనే విషయం, తనని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అనే విషయం మీరు మా అన్నయ్యకి చెప్పాలి మేడం. చెప్పను. చిన్ని ప్రమాదంలో ఉందన్న విషయం మీ అన్నయ్యకి చెప్పను. చెప్పకూడదు కూడా. ఇదేంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు? అక్కడ మీ అన్నయ్య వాళ్ళ పరిస్థితి కళ్ళారా చూశాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. మీ అన్నయ్య చిన్నిని ప్రేమగా చూసుకోవచ్చు, కానీ చిన్ని ప్రమాదంలో ఉందని తెలిస్తే భయపడిపోతాడు. చిన్ని వల్ల తన కుటుంబానికి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని మీ వదిన కూడా చాలా భయపడిపోతుంది. వెంటనే చిన్నిని కూడా ఇంట్లోంచి బయటికి పంపించేస్తుంది. వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు కావేరి. ఎవరైనా ఇలా ప్రమాదంలో ఉన్న పిల్లని ఇంట్లో పెట్టుకోరు కదా. అందుకే చిన్ని ప్రమాదంలో ఉందన్న విషయం మీ అన్నయ్యకి చెప్పకూడదు అంటున్నాను. ఆ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చిన్నిని కొంచెం కనిపెట్టుకుని ఉండమని వాళ్ళకు కూడా చెప్తాను. అసలు చిన్ని రాజమండ్రిలో ఉందన్న విషయం ఆ దుర్మార్గులకు తెలియకుండా దాచిపెడితే చిన్నికి ప్రమాదమే ఉండదు. నీ శిక్షాకాలం పూర్తయి నువ్వు బయటికి వెళ్ళావంటే చిన్ని గురించి ఇక నీకు నిశ్చింతగా ఉంటుంది. అవును, నీకింకా ఎంతకాలం శిక్ష ఉంది? నువ్వు ఎప్పుడు రిలీజ్ అవుతావు? మాట్లాడవేంటి కావేరి? నువ్వు ఎప్పుడు రిలీజ్ అవుతావు? తెలీదు మేడం. నేనింకా ఎన్నేళ్లు శిక్ష అనుభవించాలో, ఎప్పుడు రిలీజ్ అవుతానో నిజంగా నాకు తెలీదు. అదేంటి కావేరి, ఆ వివరాలు నీకు తెలియకపోవడం ఏంటి? ఇంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం రాలేదు, తెలుసుకోలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి తెలుసుకుంటాను. చిన్ని కోసం తెలుసుకుంటాను. చందు వాళ్ళ స్కూల్ నుంచి. ఆదివారం పూట స్కూల్ నుంచి ఫోన్ ఏంటి? ఏమో నాకేం తెలుసు. సర్లే మాట్లాడు. హలో, ఏంటి? అవునా? ఏమయ్యో, చందుని స్కూల్లో పట్టుకున్నారంట, త్వరగా వెళ్ళు. ఒరే చందు, నువ్వెప్పుడెప్పుడు స్కూల్కి హాలిడే వస్తుందా అని చూసేవాడివి. సండే రోజు నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చావో నాకు అర్థం కావట్లేదురా. ఈ విషయం తెలిసి కరెస్పాండెంట్ సార్ కూడా వస్తున్నారు. ఆయనకేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పండి రమ్మి కదా, సండే రోజు కూడా గోడ దూకి స్కూల్కి ఎందుకు వచ్చారు? ఇంతకీ ఈ పిల్లెవరు? పిల్ల కాదు, చిన్ని. చిన్ని మా అత్తయ్య కూతురు మేడం. తనకి మన స్కూల్ చూపించడానికి తీసుకొచ్చాను. స్కూల్ చూపించాలంటే ఇలా గోడ దూకి రావాలా? గేట్ తీయకపోతే గోడ దూకాలి కదా మేడం. ఇప్పుడు మీరు లోపల ఉన్నారన్న విషయం మర్చిపోయి సెక్యూరిటీ అంకుల్ గేట్ లాక్ చేసుకుని లంచ్ కి వెళ్లారనుకోండి, అప్పుడు మీరు కూడా గోడ దూకే కదా బయటికి వెళ్తారు. చిన్ని, ఏం మాట్లాడుతున్నావు? నేను అలా గోడ దూకి వెళ్ళను. సెక్యూరిటీకి కాల్ చేస్తాను. మీరు చేసింది తప్పు. చెప్పండి, మీరు చేసింది తప్పు, అవునా కాదా? తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు. విశ్వదాభిరామ వినురవేమ. అవును, ఇప్పుడు ఈ పద్యం నాకెందుకు చెప్పావు? అంటే నేను మీరు అందరం తప్పులు చేస్తాం కదా మేడం, అందుకని.
ఇప్పుడు నేనేం తప్పు చేశాను? మీ రూమ్ లో ఉన్న ఒక పోస్టర్ లో తప్పుంది. ఆ తప్పు మీరు చూసుకోకపోవడం మీ తప్పే కదా మేడం. ఏ పోస్టర్లో? అదిగో ఆ క్షీరసాగర మదనం పోస్టర్ లో. క్షీరసాగర మదనం గురించి నీకు తెలుసా? తెలుసు మేడం. అమృతం కోసం దేవతలు రాక్షసులు వాసుకి అనే పాముని మందర పర్వతానికి చుట్టి క్షీరసాగరాన్ని మదించారు. అమ్మ చెప్పింది. వేమన శతకం, సుమతి శతకం కూడా మా అమ్మే నేర్పించింది. ఈ రోజుల్లో తల్లులు పిల్లలకి నీతి శతకాలు పురాణాలు చెప్తున్నారంటే గ్రేట్, రియల్లీ గ్రేట్. నిజంగా మా అమ్మ చాలా గ్రేట్ మేడం. ఓకే, ఆ క్షీరసాగర మదనం పోస్టర్లో ఏదో తప్పుందని చెప్పావు. ఏం తప్పుంది? ఆ పోస్టర్ లో శివుడు కూడా వాళ్ళతో పాటు పాల సముద్రాన్ని చిలుకుతున్నట్టుగా ఉంది మేడం. కానీ శివుడు అప్పుడు అక్కడ లేడు కదా. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా ఆలాహలం వచ్చింది. ఆ ఆలాహలం తీసుకోవడం కోసం అందరూ శివుడి దగ్గరికి పరిగెత్తారు కదా. అప్పుడు కదా శివుడు వచ్చి ఆ ఆలాహలాన్ని గొంతులో పెట్టుకొని నీలకంఠుడయ్యాడు. అలాంటప్పుడు పాల సముద్రం చిలికేటప్పుడు వాళ్ళతో పాటు శివుడు ఉండకూడదు కదా మేడం. ఎస్, యూర్ రైట్. ఆ పోస్టర్ డిజైన్ చేసినప్పుడు ఏదో తప్పు జరిగింది. అది గమనించకపోవడం నా తప్పే. అలాగే మేము కూడా తప్పు చేశాం మేడం. పిల్లలం ఏదో తప్పు చేశాం, క్షమించి వదిలేయండి మేడం. వీళ్ళని క్షమించకూడదు. గుడ్ మార్నింగ్ సార్. గోడ దూకి దొంగలా స్కూల్లోకి దూరిన వీళ్ళని అస్సలు క్షమించకూడదు. క్షమించాలి సార్, తప్పదు. మీ స్కూల్లో ఒక చోట పిల్లల తప్పులను క్షమించాలి అని రాస్తుంది. అలాంటప్పుడు మమ్మల్ని కూడా క్షమించాలి కదా సార్. అలా స్కూల్లో కొటేషన్స్ రాసి పెట్టుకొని ఇలా క్షమించకపోవడం తప్పు కదా సార్. సైలెంట్ గా ఉండు చిన్ని, నువ్వే మాట్లాడుకో. నేనేం తప్పు మాట్లాడలేదు చందు, అక్కడ రాసుండేదో చెప్తున్నాను. సార్ నాకు డౌట్, దేవుడు తప్పు చేస్తాడా సార్? దేవుడు తప్పు చేయడం ఏంటి? నాన్ సెన్స్. స్కూల్లో ఇంకో గోడ మీద పిల్లలు దేవుడితో సమానం అని రాసుంది. పిల్లలు దేవుడితో సమానమైనప్పుడు దేవుడు తప్పు చేయనప్పుడు పిల్లలు కూడా తప్పు చేయరు కదా సార్. ఇలాంటి అతి తెలివితేటలు ఉండబట్టే అలా గోడ దూకొచ్చారు. పోనీ ఈసారికి క్షమించేద్దామా సార్? నో. వీళ్ళు గోడ దూకి స్కూల్కి రావడం వల్ల ఏదన్నా జరగరాని జరుగుంటే మన స్కూల్ రెప్యుటేషన్ ఏమయ్యేది? లక్కీగా మన సెక్యూరిటీ మనకి ఫోన్ చేశాడు కాబట్టి సరిపోయింది. అదే అతను పోలీసులకు ఫోన్ చేస్తుంటే ఈ పాటికి టీవీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో నానా అలరైపోయి ఉండేవాళ్ళం. ఇలాంటి స్టూడెంట్స్ మన స్కూల్లో ఉండడానికే వీల్లేదు. వెంటనే వీడికి టీసీ ఇచ్చి పంపించేసేయండి. వీడి కాంటాక్ట్ సర్టిఫికెట్ లో వెరీ బ్యాడ్ అని రాసి పంపించండి. సార్ వద్దు సార్. సార్ వద్దు సార్, మా బాబుకి టీసీ ఇవ్వద్దు సార్. వాడు చేసిన తప్పే సార్, ఖచ్చితంగా తప్పే. ఇంకోసారి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను సార్, ప్లీజ్ సార్. తప్పు వాళ్ళది కాదు, మీది. పిల్లల్ని సక్రమంగా పెంచితే వాళ్ళు ఇలాంటి తప్పులు చేయరు కదా. పిల్లలకి ఫీజులు కట్టడంతో, యూనిఫామ్ ఇచ్చి స్కూల్కి పంపించడంతో మీ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు మీలాంటి తల్లిదండ్రులు. మీ బాధ్యత విషయంలో మీరు సక్రమంగా ఉంటే మీ పిల్లలు ఇలా గోడ దూకి రావడానికి రెడీగా ఉండరు. ఇలాంటి పిల్లలు మా స్కూల్లో ఉంటే వీళ్ళని చూసి మిగతా పిల్లలు కూడా చెడిపోతారు. మేడం, వీడికి టీసీ రెడీ చేయండి. సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి క్షమించండి సార్. సార్ ఇంత మంచి స్కూల్ నుండి టీసీ ఇచ్చారని తెలిస్తే వాడిని ఏ స్కూల్లోనూ జాయిన్ చేసుకోరు సార్. ప్లీజ్ సార్, వాడి ఫ్యూచర్ నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి క్షమించండి. కావాలంటే వాడు చేసిన తప్పుకి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వండి సార్, కానీ టీసీ మాత్రం ఇవ్వదు సార్. ప్లీజ్ సార్. సార్ వాడు ఇంకోసారి ఇలాంటి తప్పు కనుక చేస్తే అప్పుడు ఇవ్వండి సార్ టీసీ. కానీ ఇప్పుడు ఈ ఒక్కసారికి క్షమించి వదిలేండి సార్, ప్లీజ్. ఓకే, ఈసారికి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి గనుక ఇలా జరిగితే మాత్రం నేను ఊరుకోను, టీసీ ఇచ్చి పంపించేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. అయ్యో పర్లేదండి. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. మీరు నవ్వుతుంటే అచ్చమ్మ అమ్మ నవ్వినట్టే ఉంది మ్యామ్.
చెప్పారు కదా వాళ్ళు. ఏం జరిగిందో చెప్పారు, ఎలా చెప్పాలో అలా చెప్పారు. మళ్ళీ ఇంకోసారి నేను చెప్పించుకునే పరిస్థితి మాత్రం రాకూడదు. నాన్న జరిగిన దాంట్లో చిన్ని తప్పేం లేదు. తప్పెవరిదైనా జరిగిపోయింది కదా. ఇంకోసారి మాత్రం అలా జరగకూడదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అర్థమైందా? ఏం జరుగుంటుంది? అన్నయ్యకి టీసీ ఇచ్చేయడం, మా కరెస్పాండెంట్ గారిని నాన్న బతిమలాడ్డం. ఒసే, ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, మా కరెస్పాండెంట్ గారు చాలా స్ట్రిక్ట్. అందరూ ఆయనని టైగర్ అంటారు. మా ఫ్రెండ్ గీతిక వాళ్ళ తాతయ్య చనిపోయారని అబద్ధం చెప్పి స్కూల్ కి డుమ్మా కొట్టింది. ఆ విషయం తెలిసి వెంటనే దానికి టీసీ ఇచ్చి పంపించేశారు ఆయన. అమ్మా, అదిగో వాళ్ళు వస్తున్నారు. ఏమైంది? ఇచ్చేసారా? ఏంటిచ్చేది? చందుకి టీసీ ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇచ్చేవాళ్లే, కానీ నేను వాళ్ళని బ్రతిన్లాడాక ఇవ్వకుండా వదిలేశారు. నేను అనుకున్నట్టే జరిగింది. అసలేంటి నీ ఉద్దేశం? మిమ్మల్ని స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్పాను కదా, అయినా నా కొడుకుని ఎందుకు తీసుకెళ్ళావు? ఆ కరెస్పాండెంట్ నా బిడ్డను వదిలేశాడు కాబట్టి సరిపోయింది. అదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఏంటి పరిస్థితి? దీని అమ్మలాగా నా బిడ్డ కూడా జైల్లో చెప్పుకుని తినాల్సి వచ్చేది. సరళ, అలాంటిదేం జరగలేదు కదా, ఊరుకో. ఏంటయ్యా ఊరుకునేది? 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీరవుతారు అంటారు.